ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక శరాఘాతంలాగా తగులుతా ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి 15,000 కోట్ల సాయాన్ని స్పెసిఫిక్ గా ప్రకటించారు. అలాగే అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్పెసిఫిక్ గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో నోడ్లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు, కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు, విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్.